కులగణనను చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. దీనికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో పలువురు సభ్యులు పాల్గొన్నారు. బలహీన వర్గాలను ఆర్థికంగా నిలబెట్టడంతో పాటు జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించడమే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వివరాలు చూద్దాం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో అన్ని కులాల వారీగా లెక్కలు చేపడతామని, అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జనాభా గణన లేదా కుల గణన అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోదైనా ఆయా అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు సర్వేలు చేపట్టేటువంటి కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఈరోజు తీసుకుంది. గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం 2011లో చేసి అప్పటికి కూడా దాని తర్వాత జరిగినటువంటి ఎక్కడ కూడా బయటికి రాలేదని ఈరోజు ఈ యొక్క సర్వే ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా రాజ్యాంగంగా ఉన్నటువంటి ఎస్సీ కాకుండా బలహీన వర్గాలకు సంబంధించి కూడా ఈ అంశం ద్వారా సర్వే ద్వారా న్యాయం జరుగుతుందనేటువంటి ఒక అంశాన్ని మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తాను. కులగణన తీర్మానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీసీ కులగణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వెల్లడించారు. పాలితులుగా ఉన్న వారిని పాలకులుగా తయారు చేయడమే తమ ఉద్దేశమన్నారు. జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించి వెనుకబడిన వర్గాల ఆర్థిక ప్రయోజనాలు నిలబెడతామన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీ కులగణనపై మంత్రివర్గంలో తీర్మానం చేశామన్నారు. అన్ని వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తూనే వెనుకబడిన తరగతుల వారి యొక్క అభ్యున్నతి కోసం వారికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని, అదేవిధంగా రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ అన్ని రకాలుగా ఆ వర్గాలకు ప్రభుత్వం అండగా నిలబడాలన్న ఆలోచనతోని మా నాయకుడు పార్లమెంట్ సభ్యుడు రాజీవ్ గాంధీ గారు వారసుడుగా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాటను నిలబెట్టడానికి ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంది. కులగణనపై జరిగిన చర్చలో ప్రతిపక్ష సభ్యులతో పాటు సిపిఐ, అధికార పక్షానికి చెందిన పలువురు సభ్యులు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కులగణన తీర్మానానికి పూర్తి మద్దతు తెలుపుతున్నట్టు బీఆర్ఎస్ ప్రకటించింది. ఈ చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్ సభ్యులు గంగుల కమలాకర్, కడియం శ్రీహరి, కేటీఆర్ మాట్లాడుతూ కులగణన సర్వే చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో చట్టం చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. వెనుకబడిన కులాలకు అన్ని రంగాల్లో అవకాశాలు ఇవ్వాలని, రాజ్యాధికారం, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రేపు ఇది అనవసరమైన న్యాయపరమైన చిక్కుల్లో పడకుండా ఉండాలి అంటే దీనికి ఒక చట్టబద్ధత కల్పించే ప్రయత్నం చేయండి, లేదా ఒక జడ్జి ద్వారా ఒక కమిషన్ వేసి ఈ యొక్క కులగణన చేపట్టండి. ఈ తీర్మానం స్వాగతించదగ్గది అనే మాట అందులో భేదాభిప్రాయం లేదు, భిన్నాభిప్రాయం లేదు. ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ పెట్టండి. పెట్టినట్టయితేనే మీరు బడ్జెట్లో కనీసం 5% పెట్టినా 2 లక్షల కోట్లు వస్తుంది భారతదేశంలోని బలహీన వర్గాలకు అని చెప్పి డిమాండ్ చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే మాట కూడా నేను మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా. అధ్యక్ష కోనంనేని సాంబశివరావు మాట్లాడుతూ సామాజిక అంశాలతో కూడిన కులగణన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావటాన్ని స్వాగతించారు. కులాల సర్వేను శాస్త్రీయంగా నిర్వహించి పేదలకు న్యాయం చేయాలని సూచించారు. చర్చలో పాల్గొన్న బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ మాట్లాడుతూ బీసీలకు న్యాయం జరుగుతుందనే ఆశతోనే కులగణనను స్వాగతిస్తున్నామన్నారు. బీసీ కమిషన్లతో బీసీలకు తగిన న్యాయం జరగలేదన్నారు. జాతీయ బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించిన ఘనత ప్రధాని మోదీదని అన్నారు. కేంద్ర మంత్రివర్గంలో బీసీలకు సముచిత న్యాయం కల్పించారని గుర్తు చేశారు. కులగణన తీర్మానంపై సభలో సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాత తీర్మానాన్ని ఏకగ్రీవంగా శాసనసభ ఆమోదించింది.